పోర్ట్లో మనం హైదరాబాద్ అప్డేట్ చూద్దాం. రానున్న ఎన్నికల కోసమే కేసీఆర్ యాత్ర చేపట్టారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ పాపాలు మా ఖాతాలో వేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ విమర్శించారు. ఎన్నికల కోడ్లో హామీలు ఇవ్వకూడదని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ఖాతాలో 1500 కోట్లు ఉన్నాయని, అందులో నుంచి 100 కోట్లు రైతులకు సహాయం చేయొచ్చు కదా అని రేవంత్ ఘాటుగానే వ్యాఖ్యానించారు. 100 రోజుల్లో చనిపోయిన రైతుల వివరాలు ఇవ్వాలని సీఎం కోరారు. కోడ్ ముగిసిన తరువాత వారికి ఆర్థిక సహాయం అందిస్తామన్నారు ఇక రేవంత్ రెడ్డి. ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, థ్యాంక్ యూ చందు. రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ రైతాంగ సమస్యలనే ఎజెండాగా తీసుకొని ప్రభుత్వాన్ని నిలదీయాలనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. దానిలో భాగంగా ప్రస్తుతం రాష్ట్రంలో నష్టపోతున్నటువంటి రైతాంగం వద్దకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా పర్యటన చేస్తున్నారు. దానిలో భాగంగానే ప్రస్తుతం మాజీ సీఎం కేసీఆర్ సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి తీవ్రంగా నీళ్లు రాక నష్టపోయినటువంటి రైతాంగం వద్దకు వెళ్ళారు. అక్కడ రైతాంగం వద్ద ఆ పంటలు పరిశీలిస్తున్నటువంటి సమయంలో ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి పైన ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రస్తుతం రైతాంగం అంతా కూడా నీళ్లు లేక పంటలన్నీ కూడా తీవ్రంగా నష్టపోతున్నటువంటి సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ నిద్రపోతున్నారంటూ కూడా మాజీ సీఎం ఈ సందర్భంగా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు మాత్రమే అయ్యింది. ఈ 100 రోజుల సమయంలోనే దాదాపు 200 మందికి పైగా కూడా రైతులు చనిపోయారంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రావడంతోనే కరువును తీసుకొచ్చిందంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మాజీ సీఎం కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకు అదే స్థాయిలో ప్రస్తుతం తొక్కుగూడ భారీ బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలనకు వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఆ తొక్కుగూడ భారీ బహిరంగ సభ వేదిక ప్రాంగణం సమయంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో మాజీ సీఎం రేవంత్ రెడ్డి పైన అదే స్థాయిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్ళిపోతున్నటువంటి సమయంలోనే వర్షాలు రాక తీవ్ర కరువు ఏర్పడింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి సమయంలో శీతాకాలం డిసెంబర్ 7వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందంటూ కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దీంతో పాటు మరొకవైపు మాజీ సీఎం కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చనిపోయారంటూ కూడా చెప్తున్నటువంటి 200 మంది రైతుల వివరాలను ప్రభుత్వానికి తెలియజేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆ మాజీ సీఎం కేసీఆర్కి ఛాలెంజ్ విసరడం జరిగింది. 48 గంటల్లో చనిపోయినటువంటి రైతుల వివరాలన్నింటినీ కూడా ప్రభుత్వానికి అందజేస్తే ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఆ చనిపోయినటువంటి కుటుంబాలందరికీ కూడా ప్రభుత్వం ఆదుకునేటటువంటి ప్రయత్నం చేస్తుందంటూ కూడా ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే దాదాపు 100 మంది రైతులు చనిపోయారు. ఆనాడు దాదాపు 10 సంవత్సరాల పాటు ప్రభుత్వ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి సీఎం కేసీఆర్ రైతాంగానికి ఏం చేశారంటూ కూడా ఈ సందర్భంగా ప్రశ్నించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో రైతాంగం మీద ప్రేమ పుట్టుకొచ్చిందా, నిజంగా రైతాంగం మీద నిజంగా కేసీఆర్కి ప్రేమ ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఫండ్ కింద 1500 కోట్ల రూపాయలనే దాంట్లో 100 కోట్ల రూపాయలను ప్రస్తుతం రైతాంగానికి ఇవ్వాలంటూ కూడా ఈ సందర్భంగా సూచించడం జరిగింది. దీంతో పాటు మరొకవైపు రైతాంగంకి సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో వాటన్నిటినీ కూడా ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రతి హామీని నెరవేరుస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దీంతో పాటు మరొక అంశాన్ని బీఆర్ఎస్ నాయకులంతా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ప్రధానంగా రైతు బంధుకు సంబంధించినటువంటి అంశం కేంద్రంగా ప్రజల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. దాంట్లో భాగంగానే ప్రస్తుతం ఎక్కడా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఎవరికి కూడా రైతు బంధు రాలేదు. రైతు బంధు దాదాపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 10 రోజుల్లోనే రైతు బంధు వేస్తామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని మోసం చేసిందంటూ కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలంతా కూడా ప్రశ్నిస్తున్నటువంటి సమయంలో ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి 64,50,000 మందికి రైతు బంధు వేసాం, అదేవిధంగా మరొక 4 లక్షల మందికి రైతు బంధు వేయాలి. ఎన్నికల కోడ్ ఉన్నటువంటి సమయంలో ఆ 4 లక్షల మందికి రైతు బంధు వేయడం కుదరదు. ముఖ్యంగా రైతాంగానికి ఈ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత 4 లక్షల మందికి రైతు బంధు వేస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మొత్తానికి రైతులకు సంబంధించినటువంటి సమస్యలే ఎజెండాగా తీసుకొని ప్రభుత్వాన్ని నిలదీయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ నేతలు ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే అంశాన్ని తెరపైకి తీసుకురావాలనేటటువంటి లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం
ప్రభుత్వం కూడా అదే స్థాయిలో ధీటుగా సీఎం రేవంత్ రెడ్డి ధీటుగా సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది చంద్రు. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇది ఇవాల్టి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. మరిన్ని ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్